ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళ కారులో వచ్చేసిందేమో, మాకంటే ముందు తన ఇంటికి రీచ్ అయిపోయిందేమో అని అడుగుతున్నాను. ఇంటికైతే రాలేదు నాన్న. సరే అమ్మా. అమ్మా నువ్వేం కంగారు పడకు, సరేనా? లక్ష్మి, నన్ను అందరి ముందు అవమానించావు, కానీ నేను మాత్రం ఈ 4 గోడల మధ్య ఒక అందమైన అనుభవాన్ని తిరిగి నీకు అందించబోతున్నాను. బావా, ఏమైంది బావా? శాస్త్ర, నువ్వు అత్త కారులో ఇంటికి వెళ్ళిపోండి. నేను ఒకసారి లక్ష్మి ఎటు వెళ్ళిపోయిందో వెతికేసి వస్తాను. బావా, వాట్ ఇస్ దిస్? అసలు ఏం చేస్తున్నావు? శాస్త్ర చూడు, ఎక్కడో ఎవరో ఒక అమ్మాయికి ఏదో జరిగితేనే మనం ఇక్కడ అయ్యో పాపం అని అనుకుంటాం. అలాంటిది మన ఇంట్లో ఉన్న అమ్మాయికి మన ఫామ్ హౌస్లో మనం పెట్టిన పార్టీలో ఏమైనా అయితే అరే మనం ఎంత కుమిలిపోతామో చెప్పు. అసలు నువ్వెలా ఆలోచిస్తావో నాకు తెలియదు, కానీ జీవితాంతం నన్ను అదొక పీడకల్లా వెంటాడుతుంది. అందుకే నేనైతే లైట్ తీసుకోలేకపోతున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి అక్కడంతా వెతికేసి వస్తాను. బావా, తను ఆల్రెడీ వేరే కార్లో వెళ్ళిపోయిందని చెప్పారు కదా. సహస్రా లేదు, నేనంత ఈజీగా తీసుకోలేను. నేను మళ్ళీ ఒకసారి మొత్తం అంతా వెతికేసి వస్తాను. దయచేసి నువ్వు అత్తయ్య కార్లో వెళ్ళిపోండి ప్లీజ్. అత్త, నువ్వు కూడా తనతో పాటు వెళ్ళు, సరేనా? బావా, బావా, అసలు ఏంటి పిన్ని ఇదంతా? ఆ లక్ష్మీ మోహన్ చూస్తేనే అపశకునం. అలాంటి దాన్ని పార్టీకి తీసుకొచ్చి పెట్టుకున్నాను. నాకు బాగా జరగాల్సిందే ఇది. అసలు ఆ మొద్దు దాన్ని తీసుకురాకపోయింటే ఇప్పుడు ఇదంతా మ్యాటర్ జరిగేదే కాదు. సహస్రా, డోంట్ వరీ. అయిపోయిన దాని గురించి మనం ఇప్పుడేం చెయ్యలేం కదా. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడొచ్చేస్తాను. ఓకే? అంబిక, మన టార్గెట్ మిస్ అవ్వడం లేదు. మిసైల్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. వాట్ ఆర్ యు టాకింగ్ అంబిక? నాకేం అర్థం కావట్లేదు. కూల్గా కూర్చునేవాడికన్నా క్రిమినల్కే ఎక్కువ అవకాశాలు వస్తాయట. మన చేతిలో నుండి చేజారిపోయిందనుకున్న అవకాశం మళ్ళీ మన చేతికే అందబోతోంది. అంటే విహారీ మళ్ళీ ఒంటరిగా ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు. వావ్, వాట్ ఏ గ్రేట్ న్యూస్. సుభాష్, లిసన్ కేర్ఫుల్లీ. మన టైం బాగుంది కాబట్టి మళ్ళీ మనకు మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చెయ్యొద్దు. ఫామ్ హౌస్కి వెళ్ళి విహారీని, విహారీతో పాటు ఆ లక్ష్మిని ఇద్దరిని వేసి పారేయండి. ఆనవాళ్లు కూడా ఎవ్వరికీ దొరకకూడదు. విహారీ, లక్ష్మి ఏమయ్యారు అంటే ఎవ్వరికీ తెలియకూడదు. అండర్స్టాండ్? ష్యూర్ అంబిక, ఇక మాకు వదిలే, మేము చూసుకుంటాం. బీ కేర్ఫుల్ అండ్ గుడ్ లక్. ష్యూర్. ఇప్పుడు ఎక్కడికి పోతావే? హే, వద్దురా.
వదిలిపెట్టను. లక్ష్మి, 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 ఈ టైంలో ఇంకా ఇక్కడ ఎవరున్నారు? లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, 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 నువ్వు ఆ రూమ్ లో కదా ఉండాలి, ఈ రూమ్ లోకి ఎలా వచ్చావు? ఎవరు నిన్ను తీసుకొచ్చారు? లక్ష్మి, కూర్చో. లక్ష్మి, లక్ష్మి, ఏమైంది నీకు? లక్ష్మి, లక్ష్మి, ఈ రూమ్ లోకి నువ్వు ఎలా వచ్చావు? లక్ష్మి, 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 నన్ను చూడు, నేను బిహారీని. లక్ష్మి, లక్ష్మి, నా మాట వినిపిస్తుందా? లక్ష్మి, రాయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నేనేం చేయట్లేదు. నేనేం చేస్తాను? ఒక అమాయకపు ఆడపిల్ల ఒంటరిగా దొరికేసరికి నీ పసుగుణం బయటకు వచ్చింది కదా. నీలాంటి వాడిని అంత సులువుగా వదలకూడదురా. నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.